ఇప్పుడు కామన్ పీపుల్ మధ్యన అంటే నార్మల్‌గా కుటుంబాల్లో గూడా చాలా వరకు ఇలాంటి ఇష్యూస్ ఎక్కువైపోతున్నాయి. మీరన్నట్టు ఇంతకు ముందున్న పెళ్లి ఉన్నటువంటి విలువ, ఇప్పుడున్నటువంటి పెళ్ళికి ఇప్పుడు జరుగుతున్న పెళ్ళిళ్ళకి కూడా విలువ లేదనే చెప్పాలి. అండ్ పెళ్లి చేసుకున్న తర్వాత చాలా షార్ట్ పీరియడ్‌లో డివోర్సెస్ గూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇలాంటి ఇష్యూస్ అనేది ఖచ్చితంగా కట్ అవ్వాలి అని చెప్తుంది. ఎందుకంటే ఇద్దరు మనుషులు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల 2 కుటుంబాలు ఇబ్బందుల్లోకొస్తున్నాయి. అండ్ వీళ్ళని చూసి ఇంకొకళ్ళు గూడా ఇన్‌స్పైర్ చేస్తే ఏంటి అనేది ఒక మోటివ్‌గా వెళ్ళిపోతూ ఉంది ఆ ఒక్క మాట అనేది. సో వీటిని స్టాప్ చేయాలి అని అనుకుంటే చట్టం నుంచి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ గానీ, లేదంటే ఏదైనా ఒకటి తీసుకొస్తే ఒక యాక్ట్ కిందో ఏదో ఒకటి తీసుకొస్తే తప్పితే ఇలాంటివి మనం నివృత్తి చేయాలంటే మీ ఒపీనియన్ ఏంటి అసలు? అసలు కొత్త చట్టాలు అక్కర్లేదండి. తెలియక మనం చట్టాలని మాట్లాడుకుంటున్నాం. ఉన్న చట్టాలు మాట్లాడుకుంటేనే, ఉన్న చట్టాలు సరిగా పనిచేస్తేనే మనుషులకు సరిపడా హక్కులున్నాయి ఇక్కడ. ఇప్పుడు పెళ్లి బంధం ఉంది అంటే కుటుంబం. ఈ కుటుంబంలో హింస చెలరేగిందనుకోండి, అది థర్డ్ పర్సన్ వల్ల కావచ్చు, మన చెడు వ్యసనాల వల్ల కావచ్చు, లేదు అంటే గనక ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు, లేదు అంటే మానసిక సమస్యల వల్ల కావచ్చు, లేదు అనుకుంటే కొంతమందికి బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు చందుది అదే బిహేవియరల్ ఇష్యూ ఉంది అతనికి క్యారెక్టర్ పట్ల ఒక సరైన అవగాహన కానీ ఏది లేదు. అందుకే అతను ఏ గాలికి ఎటు కొట్టుకెళ్ళిపోతే అటు కొట్టుకెళ్ళిపోయే మనస్తత్వం కాబట్టి ఇవాళ మనం ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇలా ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళకి చట్టం నుంచి వీళ్ళ తాలూకా వాళ్ళకి చట్టం నుంచి రక్షణ తీసుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఇంట్లో సరైన పరిస్థితులు లేనప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది. ఈ డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంటి? ఆర్థికంగా ఆమెని సరిగా చూసుకోకపోయినా, లేదు శారీరకంగా ఇబ్బందులు పెట్టినా, బాధ్యతగా లేకపోయినా, మానసికంగా ఇబ్బంది పెట్టినా, ఏ రకంగా ఇబ్బంది పెట్టినా అతని వల్ల కానీ అతని కుటుంబ సభ్యుల వల్ల కానీ ఒక భార్యకి ఇబ్బంది వచ్చింది అంటే గనక అది కుటుంబ హింస కిందకు వస్తుంది. ఆ కుటుంబ హింసకి సంబంధించి వాళ్ళు కోర్టులో కేసు ఫైల్ చేసుకోవచ్చు. అయితే ఎవరికైనా వచ్చే ఇమ్మీడియట్ డౌట్ ఏంటి అంటే, ఒక కుటుంబం ఒకసారి కోర్టుకు వెళ్ళింది అంటే గనక అసలు ఇంకా కోర్టే ఆఖరా? ఇంకా కుటుంబ సభ్యులు లేరా? లేదు అంటే వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళ మీద వాళ్ళకి స్వీయ నియంత్రణ ఉండదా? ఇలా మనం మాట్లాడుకుంటే అసలు స్వీయ నియంత్రణే గనక ఉంటే గనక ఇక్కడ దాకా రావు. ఇంకా చట్టాల్లో రావాల్సిన మార్పు గురించి మీరు అడిగారు. చట్టాల్లో ఏ మార్పులు అక్కర్లా. ఉన్న చట్టాల ప్రకారం ఉన్న చట్టాలని సరిగా వినియోగించుకుంటే, శిల్పలాగా నా భర్త ఎక్కడున్నా పర్వాలేదు సుఖంగా ఉండాలని సతీ సావిత్రిలాగా మాట్లాడితే కనుక కుదరదు. సతీ సుమతి ఇలా మాట్లాడితే కాదు. నువ్వు ఎలా సుఖంగా ఉంటావు? ఈ ఎఫెక్ట్ నీ పిల్లల మీద పడదా? అసలు ఈ పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది ఇట్లా ఉంటే, ఇలాంటి గొడవలు ఉంటే? ఇప్పుడు రాత్రిపూట 12ంటికి ఇంటికి వస్తున్నాడు తాగి, పొద్దున్నే 5 వరకు ఇంట్లో డిస్కషన్స్ పెట్టి నానా గందరగోళం సృష్టిస్తున్నాడు. ఇది ఎవరైనా ఒప్పుకునే విషయమా? కొడుతున్నాడు, ఇది ఒప్పుకునే విషయమా? నువ్వు మహిళా మండలి దగ్గరికి వెళ్ళానని చెప్తున్నావు. మహిళా మండలి దగ్గర కౌన్సిలింగ్ పెడితే అక్కడ కూడా అదే చెప్పారు. ఏమనంటే, లేదు నేను మారను, నాకు పవిత్రే కావాలి అని అతను చెప్పినప్పుడు నువ్వు చేయవలసింది ఏంటి? అతని మీద నువ్వు అసలు ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఎందుకు బుక్ చేయలేదు? బుక్ చేయాలి కదా, నీకు ఆ హక్కు ఉంది కదా. అంటే నాకు 2 కొడుకులు ఉంటే కనుక నేను ఖచ్చితంగా అలా చేసి ఉండేదాన్ని, నాకు ఒక కూతురు ఉంది, కూతురు భవిష్యత్తు ఏమవుతుందో అంటే ఎప్పుడో 20 సంవత్సరాల తర్వాత జరిగే కూతురు పెళ్లి గురించి నువ్వు ఒకవేళ ఇతను ఇప్పుడు చనిపోయాడు కాబట్టి సరిపోయింది, చనిపోకపోతే ఈ 20 ఏళ్ళు నువ్వు కష్టపడదామనేనా? అసలు మీరందరూ ఎందుకు అంత పొలోమని ఏడుస్తున్నారో నాకు అర్థం కావట్లా. ఈ మీడియా వాళ్ళు కూడా ఆ ఏడుపులను రికార్డ్ చేసి అందరికి ఎందుకు వినిపిస్తున్నారో అర్థం కావట్లా. చనిపోయాడు ఏమన్నా గొప్ప పనులు చేసి చనిపోయాడా? దేశం కోసం ఏమన్నా సైన్యంలోకి వెళ్ళి చనిపోయాడా? లేకపోతే ఎవరైనా వీధి రౌడీని చంపే క్రమంలో చచ్చిపోయాడా? ఏం చేసి చచ్చిపోయాడు? మీ కుటుంబం మొత్తాన్ని బాధ పెట్టి, బాధ్యతలు అలా అర్ధంతరంగా వదిలిపెట్టి జీవితాన్ని ముగించుకున్నాడు. బతికుండగా ఒక రకమైన హింస, చనిపోయాక ఇంకొక రకమైన హింస. ఇతని గురించి ఏడిస్తే సమాజానికి ఏం మెసేజ్ వెళ్తుంది చెప్పండి? ఓహో వీడు చాలా గొప్పోడుగా ఉంచు, వీడి కోసం వీళ్ళు ఇంత ఏడుస్తున్నారు.
వాడు ఉండగానే వాడి మీద కేసు పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఇంట్లో చేసిన పనికి. సరే మీరు అప్పుడు చేయలేదు, ఇప్పుడు ఏడుస్తున్నారు. ఇప్పుడైనా చేయాల్సింది ఏంటంటే, ఒక భార్యగా నువ్వు ఓడిపోయావా గెలిచావా అనేది పక్కన పెట్టేసేసి, ఇప్పుడు అతను లేడు కాబట్టి నువ్వు నీ జీవితాన్ని నిర్మించుకోవాల్సిందే. నువ్వు చదువుకున్న దానివి, నువ్వు ఒక ఉద్యోగం చేసుకుంటూ నీ పిల్లల్ని నువ్వు చూసుకోవాల్సిందే. ఇంకా శిల్పకి చాలా ఒక మంచి నైతిక బలం ఉన్నది ఏంటి అంటే అత్తగారు చాలా చాలా ప్రేమగా ఉన్నది. ఆ కోడల గురించే బాధపడుతుంది ఆవిడ. చనిపోయిన కొడుకు కంటే కూడా బతికున్న కోడల గురించే ఆమె ఎక్కువ బాధపడుతుంది. కాబట్టి అది ఒక రకంగా ఈమెకి ఒక రకంగా అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఆమెకి ఒక సపోర్టింగ్ పిల్లర్ ఆవిడ. ఈ సపోర్టింగ్ పిల్లర్ తోటి మీరు అసలు ఎప్పుడోనే అత్తగారు ఇంత సపోర్ట్ చేస్తుంటే అతని మీద ఎప్పుడో యుద్ధం ప్రకటించవలసింది. అసలు అలా ప్రకటిస్తేనే దారికి వచ్చేవాడు. ఎప్పటికైనా మారతాడు. ఇంత పని చేసినాడు ఎట్లా మారతాడండి? పైగా చనిపోయిన తర్వాత కూడా, పవిత్ర చనిపోయిన తర్వాత అతని ఇంటికి వస్తే, నేను నీతో మాట్లాడను, నీకు ఇష్టం లేకపోతే నా దావని నేను ఉంటాను, నా పిల్లలకు నువ్వు తండ్రిగా ఉండు అని నువ్వు మాట్లాడావు అంటే ఏంటన్నట్టు? అంటే అతన్ని ఎలాగోలైనా రప్పించుకోవాలి అని. ఇలా పనికిమాలినోడు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, ఇలా ఆలోచించాలి. ఈరోజు భార్యలు ఇలా ఆలోచిస్తారు అంటే వాళ్ళకు ఒక భయం ఉంటుంది. అంతేగాని ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నీ కోరుకున్నా అంటే ఏమొస్తుంది? ఏమొచ్చింది ఇప్పుడు? ఎన్ని బాధలు పెట్టాడు. ఓ పక్కన ఈ పిల్లలు ఏం చదువుతున్నారో సంబంధం లేదు, వీళ్ళ స్కూల్కి ఏ రోజు వెళ్ళింది లేదు, పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వెళ్ళింది లేదు. ఆ పవిత్ర పిల్లలకు సంబంధించిన పనులన్నీ నువ్వు చూస్తావు. రేపు చనిపోతాననగా ఈ రోజు కూడా వాళ్ళ ఇన్సూరెన్స్ సంబంధించి వెళ్ళావు నువ్వు. ఏమింత బాధ్యత రాహిత్యం? కానీ ఒకటైతే వాస్తవం ఏంటి అంటే, తను చేయగలిగినంత తప్పులు చేసేసి ఆ తర్వాత సరిదిద్దుకునే అవకాశం వస్తే కూడా సరిదిద్దుకోనే ధైర్యం లేక చనిపోయాడు. అది చంపేంత ప్రేమ కాదు, చచ్చేంత ప్రేమ కాదు. దానికి ప్రేమ అనే ముసుగులు వేయకండి. ఆరాధన, గ్రాటిట్యూడు ఇలాంటి ముసుగులు వేయొద్దు. ఇలాంటి ముసుగులు వేసి అసలు గ్రాటిట్యూడ్ అనే మాటకి విలువను తీసేయొద్దు, ప్రేమకున్న విలువను తీసేయొద్దు, ఆరాధనకున్న విలువను తీసేయొద్దు. ఇక్కడ కేవలం జరిగింది ఏంటి అంటే, నేను ఏది అనుకుంటే అదే చేస్తాను, నాకు మంచి అనిపించింది నేనే చేస్తాను, నాకు నచ్చింది మాత్రమే నేను చేస్తాను అనే ఒక మనస్తత్వం ఏదైతే ఉందో ఆ మనస్తత్వం వల్లనే ఇన్ని సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు నిన్న మొన్న నరేష్ కూడా ఒక 4-5 రోజుల క్రితం ఇంటర్వ్యూలో చూశాను. నేను చెయ్యాలనుకున్నది నేను చేస్తాను, పైగా కొడుకు కూడా ఎంత ట్రైనింగ్ ఇచ్చాడంటే, అది మా నాన్న ఇష్టం, మా నాన్న పెళ్ళిళ్ళతో నాకేంటి సంబంధం, అసలు పైగా మా నాన్న ఆ విషయంలో నాకు చాలా నచ్చుతాడు, ఆయన కావాలనుకున్నది ఆయన చేస్తాడు, ఆయనకు నచ్చింది చేస్తాడు అని ఆ కొడుకు కూడా చిలక పలుకులు పలుకుతున్నాడు. ఏంటి మీరు ఇచ్చే మెసేజ్ సొసైటీకి? కావాలనుకున్నది చేస్తారా? మీరు అడవిలో ఉన్నారా కావాలనుకున్నది చేయడానికి? నాగరిక సమాజంలో ఉన్నారా? చెయ్యండి, తప్పులేదు, కావాలనుకున్నదే చెయ్యండి. కానీ మీ కాళ్ళకి ఏమైతే బంధనాలు ఉన్నాయో వాటిని పక్కకు తీసి పక్కన పెట్టి మీకు కావాల్సింది మీరు చేసుకోండి. ఎందుకంటే పదే పదే నరేష్ని ఎందుకు తీసుకొస్తున్నాం ఈ విషయంలోకి అంటే, వీళ్ళు మన కర్మగాలి, వీళ్ళు సెలబ్రిటీలు, వీళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అయిపోయేద్దా అనుకునే మనుషులు వీళ్ళు. అందుకని ఆయన చేసిన దాన్ని సమర్థించుకోవడానికి, ఆయన చేసిన దాన్ని ఆయన గ్లోరిఫై చేసుకోవడానికి మళ్ళీ పెళ్ళి అనే సినిమా కూడా తీశాడు. ఆ సినిమా ఎంతమంది చూశారు? థియేటర్లోనే రిలీజ్ అవ్వడానికి అర్హత లేదు ఆ సినిమాకి అంటే, దాన్ని పైగా నట్టింట్లోకి వచ్చేటట్టు ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశారు. చేస్తే ఇది ఒక రకంగా సమాజంలో ఒక అప్రూవల్ కోసం వెళ్ళినట్లేదు ఇది. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఎవరన్నా, నరేష్ చేస్తే తప్పు లేదు, మేము చేస్తే తప్ప అంటే, ఇప్పుడు నరేష్ చేయగలిగాడు కదా, మేము ఎందుకు చేయకూడదు మా స్థాయిలో మేము అనేలాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నరేష్ పదే పదే నేను చేసింది కరెక్ట్ అని చెప్తున్నాడు.
అందువల్లనే కదా ఇంత మాట్లాడాల్సి వస్తుంది. అందుకోసం ఎవరైనా సరే మీరు ఒక ఎగ్జాంపుల్గా ఉండకపోయినా పర్వాలేదు, ఒక మంచి ఎగ్జాంపుల్గా ఉండకపోయినా పర్వాలేదు, ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా మటుకు మీరు ఉండొద్దు. ఒక బ్యాడ్ ఇంప్రెషన్ని సొసైటీలో కలిగించొద్దు. నీ మీడియాని కూడా నేను అదే కోరుకుంటున్నా. మీరు ఒక సమస్యను చూపించినప్పుడు ఈ సమస్య ఎందుకు వస్తుంది, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అనేది కూడా చెప్పగలగాలి. ఏమీ లేని కాడికి మనం ఏమన్నా పోస్ట్ మ్యాన్లా? మీడియా అంటే పోస్ట్ మ్యానా? కాదు కదా. ఎవరికి వాళ్ళకి బట్వాడా చేసేయడానికి, ఉత్తరాలు బట్వాడా చేసినట్టు చెప్పడానికి కాదు. వీఆర్ నాట్ మెసెంజర్స్. ఇది గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటాను.